బ్రేకింగ్ న్యూస్. దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సర్వీసుల్లో అంతరాయం కొనసాగుతోంది. సోమవారం దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల నుంచి రాకపోకలు సాగించాల్సిన 450 ఇండిగో సర్వీసులు రద్దయ్యాయి. ఒక పక్క ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఏదో రోజు సంక్షోభం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేసింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి 134, బెంగళూరు నుంచి 127, చెన్నై నుంచి 71, అహ్మదాబాద్ నుంచి 20, ఇతర విమానాశ్రయాల నుంచి మరికొన్ని ఇండిగో సర్వీసులు రద్దయ్యాయి. ముంబై, కోల్కతా విమానాశ్రయాలలో అంతరాయం కొనసాగుతోంది. ఈ పరిణామాల వేళ ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి ప్రకటన వచ్చింది. అంతరాయాలు కొనసాగుతాయని, ఎయిర్పోర్టుకు వచ్చే ముందు ఎప్పటికప్పుడు ఫ్లైట్ స్టేటస్ తనిఖీ చేసుకోవాలని ప్రయాణికులకు సూచించింది. బ్రేకింగ్ న్యూస్. వైమానిక సేవల సంస్థ ఇండిగో మాతృ సంస్థ ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ షేర్లు స్టాక్ మార్కెట్లలో భారీగా పతనమవుతున్నాయి. ఇప్పటికే గత 5 సెషన్లలో 9% పైగా విలువ కోల్పోయాయి. సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలో ఒక్కసారిగా 7% పతనమైంది. ఆ తర్వాత కొద్దిగా కోలుకుంది. ఉదయం 10 గంటల సమయంలో 3.92% నష్టంతో 5,160 రూపాయల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. డీజీసీఏ నూతన ఎఫ్డీటీఎల్ నిబంధనలకు అనుగుణంగా సిద్ధం కావడంతో ఇండిగో వైఫల్యం చెందింది. దీంతో గత కొన్ని రోజులుగా ఆ కంపెనీకి చెందిన వందల విమానాలు రద్దయ్యాయి. దీంతో ఆ కంపెనీ షేర్లు భారీగా పడిపోయాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, ఓవర్ టు యు. వైమానిక సేవల సంస్థ ఇండిగో మాతృ సంస్థ ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ షేర్లు స్టాక్ మార్కెట్ లో భారీగా పతనమవుతా ఉన్నాయి. ఇప్పటికే గత 5 సెషన్లలో 9% పైగా విలువ కోల్పోయాయి. సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలో ఒక్కసారిగా 7% పతనమైంది. ఆ తర్వాత కొద్దిగా కోలుకొని ఉదయం 10 గంటల సమయంలో 3.92% నష్టంతో 5,160 వద్ద ట్రేడ్ అవుతా ఉన్నాయి. డీజీసీఏ నూతన ఎఫ్డీటీఎల్ నిబంధనలకు అనుగుణంగా సిద్ధం కావడంలో ఇండిగో తీవ్ర వైఫల్యం చెందింది. దీంతో గత 7 రోజులుగా కూడా ఆ కంపెనీకి చెందినటువంటి వందల విమానాలు రద్దు కావటం, ప్రయాణికులంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాం, ఇవన్నీ కూడా గత 7 రోజులుగా చోటు చేసుకున్నాయి. ఎటకలకు ఈ రోజు నుంచి సంస్థ కార్యకలాపాలు చిన్నగా సాధారణ స్థితికి చేరుకోవటం ప్రారంభించాయని చెప్పాలి. ఈరోజు కంపెనీకి 1650 విమానాలను నడిపింది. రద్దయినటువంటి అలాగే తీవ్రంగా ఆలస్యమైన విమానాలకు సంబంధించి ఇప్పటి వరకు రిఫండ్ల రూపంలో ఇండిగో 610 కోట్ల రూపాయలను విడుదల చేసింది. అది నిన్న రాత్రి 8 గంటలలోపు చెల్లించాలని స్పష్టమైనటువంటి ఆదేశాలను కేంద్ర ప్రభుత్వం జారీ చేయడంతో నిన్న రాత్రి 8 గంటలలోపే 610 కోట్ల
ఎవరైతే ప్రయాణికులు టికెట్లు రద్దు చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా చెల్లింపు జరిపారు. అలాగే 3000 బ్యాగేజీలను కూడా ప్రయాణికులకు ఇండిగో సంస్థ అప్పగించింది. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.